ఉద్యోగుల ఐక్యత ఏపీజే అమరావతి జిందాబాద్ ఏపీజే అమరావతి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు వెంటనే ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చిన హామీలను వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం ఐఆర్ను వెంటనే 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే వేల కోట్ల బకాయిలను వెంటనే ఉద్యోగుల ఐక్యత పోరాడదాం ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు సిద్ధం పోరాటానికి. వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఉద్యోగస్తుల పరిస్థితి పాప చాలా దారుణంగా ఉంది, చాలా అంటే చాలా దారుణంగా ఉంది. వాళ్ళని చూస్తే జాలేస్తుంది నిజంగా. తాజాగా కూడా వాళ్ళు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుని ఇక సమయం లేదు మిత్రమా అంటూ మిగతా ఏపీజేఏసీ అమరావతి ఎవరైతే ఉన్నారో ఆయన బొప్పరాజు వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంఘం, ఉద్యోగ సంఘం, మిగతా ఎన్జిఓ సంఘాలన్నిటికీ కూడా, టీచర్స్ అసోసియేషన్కి, అలాగే సెక్రటేరియట్ అసోసియేషన్కి, వాళ్ళందరికీ కూడా ఆయన అప్పీల్ చేస్తారు. మనల్ని నిండా ముంచింది ఈ ప్రభుత్వం. మనం ఉద్యమ కార్యాచరణ కోసం ఉద్యమ సన్నాహక సభలు పెట్టుకుంటుంటే వద్దు అని మంత్రులు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు అని పిలిచి మనల్ని ఇప్పటిదాకా దాదాపు 1 మంత్ అయింది చర్చలకి పిలిచి, చర్చలు జరిపి 1 మంత్ అయింది. ఇప్పటిదాకా ఏమీ పురోగతి లేదు. ఆ చర్చల మీద ఏం నిర్ణయం తీసుకున్నారు, డిఏ బకాయిల మీద ఏం నిర్ణయం తీసుకున్నారు, పిఆర్సీ మీద ఏం నిర్ణయం తీసుకున్నారు, సరెండర్ లీవ్ల మీద ఏం నిర్ణయం తీసుకున్నారు, ఒక్క ఇష్యూని కూడా అడ్రస్ చేయకుండా అలా తాత్సారం చేస్తూ ఉండడాన్ని అస్సలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈ నెల 28న ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధమయ్యారు. సో ఐక్యంగా ఉద్యమం చేద్దాం, అన్ని సంఘాలు కలిసి ఉద్యమం చేద్దాం. విడివిడిగా చేస్తే మనలో ఇది రాదు, కొంతమంది ఉద్యోగులు అభద్రతకు లోనవుతారు, కాబట్టి అందరం ఏకమవుదాం అని మిగతా ఉద్యోగ సంఘాలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇదేమైనా చాలా దారుణం. ఆయన పదే అప్పీల్ చేసి ఇవాళ చాలా ఆవేదనపూరితంగా మాట్లాడారు బొప్పరాజు వెంకటేశ్వర గారు. ఉద్యోగస్తులు మమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని నమ్మి మేము ఈ ఉద్యమ కార్యాచరణ అనేటువంటి దాన్ని హోల్డ్లో పెట్టి దాన్ని తాత్కాలికంగా ఆపేసి మీరేం పిలిచి మీరు ఏమి హామీలు ఇస్తారో, మీరు ఏం చేయడానికి ముందుకు వస్తారో అని మీకోసం వేచి చూస్తుంటే ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేదు ప్రభుత్వ పెద్దలు. అది అసలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా లేదా అనేటువంటి అనుమానం కూడా మా మీద ఉద్యోగ సంఘాలు కలుగుతోంది. మమ్మల్ని బూతులు తిడుతున్నారు వాళ్ళు, మీ వల్ల మేము నిందలు పడాల్సి వస్తుంది అంటూ చాలా ఆవేదన భరితంగా మాట్లాడారు బొప్పరాజు వెంకటేశ్వర గారు. మరి ఎందుకు గవర్నమెంట్ ఈ విధంగా నెమ్మకి నీరెత్తినట్టుగా ఉద్యోగస్తుల విషయంలో ప్రవర్తిస్తోంది అనేటువంటిది ఇప్పటికే పదే చెప్పుకున్నాం మనం. అయితే మరి అసలు ఎందుకు ప్రభుత్వానికి అంత మొండి వైఖరి అనేటువంటిది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దీని వెనకాల ఏమైనా వ్యూహం ఉందా, ఏమి అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జనరల్గా అంత రిస్క్ తీసుకునే మనిషి కాదు, కానీ మరి ఎందుకు ఉద్యోగస్తుల పట్ల ఆయన్ని అసలు ఓన్ చేసుకుని ఆయన మీద నమ్మకంతో ఆయన ఏదో చేసేస్తారు అనేటువంటి ఇదితోటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేసినా కూడా కాదు అని ఈయనకి పట్టం కడితే మరి ఎందుకు ఇలాగ వాళ్ళని నట్టేట ముంచేశారు అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో తాజాగా బొప్పరాజు వెంకటేశ్వర గారు మీటింగ్ పెట్టి చాలా ఆవేదనాభరితంగా మాట్లాడారు. లేదు ఇంకా సమయం లేదు మిత్రమా, ఈ నెల 28న ఉద్యమ కార్యాచరణ ప్రకటించి తీరతాం. ఇప్పటికే ప్రజల దృష్టిలో మమ్మల్ని దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం, అది కూడా తప్పని తాజాగా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. పోరాటానికి జయప్రదం చేయండి. ఈ నెల 28 జరుగుతున్న సదస్సును, ఈ నెల 28 జరుగుతున్న రాష్ట్రస్థాయి సదస్సును, సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న కనీసం ఎవరు పిలవనటువంటి నేపథ్యంలో, కనీసం మమ్మల్ని పట్టించుకోనటువంటి నేపథ్యంలో, విధి లేక మరలా ఉద్యమానికి మాకు తప్పదు, మాతో ఎవరు మాట్లాడట్లేదు, మాతో ఎవరు ఏమీ చెప్పట్లేదు, ఎవరు అవకాశం కల్పించట్లేదు, ఇక రోడ్డు ఎక్కి చెప్పుకుంటే అప్పుడైనా మమ్మల్ని పిలుస్తారని మేము గత జూన్ మాసంలో 7వ తారీఖున రాష్ట్ర కార్యవర్గం నిర్వహించి ఉద్యమానికి వెళ్తున్నామని మేము ప్రకటించి ఏపీజేఏసీ అమరావతి పక్షాన జిల్లాల పర్యటన సదస్సులు మొదలుపెట్టబోతే మంత్రివర్యులు మాకు ఫోన్ చేసి మీరు ఉద్యమ సదస్సులు వద్దు, ప్రభుత్వం సానుకూలంగా ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు, కాబట్టి మీరు ఉద్యమానికి వద్దు, అలా అని మా మాట కాదని మీరు ఉద్యమ సభలు నిర్వహిస్తే మీరే ఉద్యోగులకు రావాల్సినటువంటి పరిష్కారమయ్యే సమస్యల్ని, సానుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరే ఆపినట్టు అవుతుంది,
అని మంత్రివర్యులు మాకు చెప్పలేదా? మేము ఉద్యమం పేరుతో మా పేరు ప్రఖ్యాతుల కోసమో మా సంఘం కోసమో వెళ్తే ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వం ప్రధానంగా మంత్రివర్యులు చెప్పినటువంటి మాటలు నమ్మి మేము చర్చలకు వచ్చింది వాస్తవమా కాదా? ఏపీజేఎస్ అమరావతితో 10-11 తేదీలలో చర్చలు చేస్తే అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చలు చేయండి, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నడపండి, తద్వారా మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పిన మీదట గత నెల 22వ తారీఖున అంటే నెల రోజుల క్రితం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిపారు కదా. 5 మంత్రివర్యులు 10 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలు సిఎస్ గారి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సుదీర్ఘ సమావేశం జరిగిందా లేదా? 5-6 గంటల పాటు చర్చలు చేసి నిర్ణయాలేమి ప్రకటించకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెంటనే తీసుకెళ్లి మీకు వెంటనే పరిష్కారం చూపుతామని చెప్పారా లేదా? చూడండి, గతంలో ఎప్పుడూ లేదు, ఏ ప్రభుత్వ హయాంలో ఇంత దారుణంగా జరగలేదు. నెల రోజులు దాటిపోయింది ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసి. ఈ రోజు మా పరిస్థితి ఎలా అయిందంటే ప్రభుత్వాన్ని నమ్మి మాటలు నమ్మి సానుకూలంగా ఉంది వచ్చామని చెప్పి వచ్చాం. ఒకవైపు 28వ తారీఖున ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుంది, రాష్ట్ర సదస్సు పెట్టాము అని కూడా ఇదే పత్రికాముఖంగా ప్రభుత్వ అధినేతలకు అందరికీ చెప్పడం కూడా జరిగింది. ఒకవైపు 28వ తేదీ వస్తుంది, ఇంతవరకు ప్రభుత్వంలో ఎవరు కూడా కనీసం చర్చలు ఉందో లేదో కూడా చెప్పేటువంటి పరిస్థితులు ఎవరు లేరు. ఉద్యోగులేమో మీరు ఉద్యోగ సంఘ నాయకులు మేము దోషులుగా మేము తప్పు చేసినట్లుగా ఉద్యోగులందరూ ఉద్యోగ సంఘ నాయకులను ద్వేషించే పరిస్థితికి వచ్చింది. ఇది న్యాయమా? ఇది ప్రభుత్వానికి ధర్మమా? మమ్మల్ని ఉద్యోగుల ముందు తప్పుగా చిత్రీకరిస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది? 22వ తారీఖున అంటే నెల రోజుల క్రితం జరిగినటువంటి చర్చలకి నిర్ణయాలు ఏంటి? ఇదిగో సుమారు 40,000 కోట్ల పైచీలకు 50,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇదిగో ఈ బకాయిలు ఈ రూపంలో ఉన్నాయి. ఈ రోజు ఇవి ఇవ్వగలుగుతా, లేకపోతే రేపు ఇస్తాం, లేకపోతే ఎల్లుండి ఇస్తాం. ఒక రోడ్డు మ్యాప్ను ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? లేదు, ఇదిగో 12వ పిఆర్సి ఇప్పటికే 3 ఏళ్ళు అయింది, కమిషన్ను కూడా వేయలేకపోయాము, ఇదిగో ఇప్పుడు వేస్తున్నాం మీరు అడిగారు అని ఎందుకు వేయలేకపోతున్నారు? లేదు, ఐఆర్ రాగానే ఇస్తానన్నాను, మంచి ఐఆర్ ప్రకటిస్తానని చెప్పి అన్నాము, 3 ఏళ్ళు దాటిపోయింది, పక్కన తెలంగాణ ఉద్యోగులు తీసుకుంటున్నారు, ఇదిగో ఇప్పుడు మీకు ఈ రోజు నుంచి ఇస్తాను, ఇదిగో ఇంత ఇస్తాను తీసుకోండి, నాకు దగ్గర ఇంత లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? లేదు, మీరు వచ్చిన దగ్గర నుంచి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇదే రాష్ట్రంలో పనిచేసే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా డిఏలు తీసుకుంటున్నారు. 5 డిఏలు వాళ్ళు తీసుకున్నారు, కానీ మాకు ఒక్క డిఏ కూడా లేదు. మరి మీకు ఇదిగో ఇన్ని డిఏలు ఇస్తానని ఎందుకు అనలేకపోతున్నారు? అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 3% తగ్గించారయా, తీసుకుంటున్న దాన్ని తిరిగి పునరుద్ధరణ చేయమంటే ఎందుకు చేయలేకపోతున్నాము? మరి ఎందుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి భద్రత కల్పిస్తామని మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు? నియమించిన ఉపసంఘం ఏమైపోయింది? ఎందుకు వాళ్ళ కనీసం భద్రత కల్పించలేకపోతున్నాం? ఈరోజు ప్రభుత్వంలో సగం మంది సేవకులు వాళ్ళే కదా. రాష్ట్ర ప్రభుత్వం నడిపేది సగం మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు అయితే సగం మంది పైచీలకు వాళ్ళే ఉన్నారు కదా. వారికి సంబంధించిన జీతభత్యాలు ఎందుకు చెప్పలేకపోతున్నాం? మీరు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? ఈరోజు మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఇటు ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ తెలియాలి. తెలంగాణ ఉద్యోగి మేము కలిసి పనిచేశాం, మొన్నటి వరకు కలిసి జీవించాం, కలిసి ఉద్యోగాలు చేశాం. ఆ ఉద్యోగి మా ఉద్యోగి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి కన్నా ఈరోజు 13% జీతం ప్రతి నెల అదనంగా పొందుతున్నాడు 4 ఏళ్ల నుంచి. అది ఏ రూపంలో అంటే 11వ పిఆర్సి మా కన్నా అదనంగా 7% తీసుకున్నారు. అలాగే 5% అయ్యారు గత 3 సంవత్సరాలుగా పొందుతున్నారు. తెలంగాణ ఇంక్రిమెంట్ ఒకటి కలిపి 7+5+1 ఈరోజు 13% అదనంగా జీతం తీసుకుంటున్నారు గత 3-4 ఏళ్ల నుంచి. నేను వాళ్ళకన్నా 13% తక్కువ తీసుకుంటున్నాను. ఇది వాస్తవం కాదా? అలాగే ప్లస్ 12% డిఏని గత 2 ఏళ్లుగా కోల్పోతున్నామా లేదా? అంటే 13+12% డిఏలు 25%, అంటే జీతంలో 25% తక్కువ జీతం ప్రతి నెల తీసుకుంటున్నానా లేదా? అంటే ఎందుకు నేను అంత కోల్పోవాలి? ఎవరి కోసం త్యాగం చేయాలి? నేను కష్టపడి పనిచేసి నేను ఎవరికి త్యాగం చేయాలి? నా కూలీ నాకు ఇవ్వరా? 1,00,000 రూపాయల జీతం రావాల్సినోడు 70,000 పొందుతున్నాడు. ఈ 25% కాక ఈ 40,000 కోట్లో 30,000 కోట్లో బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ప్రతి ఉద్యోగికి సుమారుగా 4 లక్షల నుంచి 10 లక్షల దాకా బకాయిలు రావాలి అదనంగా.
అదే రిటైర్ ఉద్యోగి అయితే ఎర్రన్ లీవులు కలుపుకుంటే 10 లక్షలో 15 లక్షలో ఈరోజు బకాయి పడిపోయిన మాట వాస్తవా కాదా? అంటే ప్రతి నెల 25% జీతంతో పాటు లక్షల రూపాయల బకాయిలు ప్రభుత్వం మాకు పడి ఉంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.